హాయ్! అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వెల్కమ్ టు శివగంగా టారోట్ అండి. శివగంగా టారోట్ని ఆదరించి మీరందరూ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ వాచ్ చేసిన వాళ్ళందరికీ ఆ శివయ్య ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. అందరూ ఆరోగ్యంగా అనుకున్న పనులకు అంటే ఎవరైతే ఏ పని అనుకుంటారో వాళ్ళు విజయం సాధించాలి. సక్సెస్ అనేది వాళ్ళ లైఫ్లో ఉండాలి. మనిషి అన్నప్పుడు ఒక గోల్ పెట్టుకుంటారు. ఆ గోల్ని వాళ్ళు రీచ్ కావాలి ప్రతి ఒక్కరును. అంటే నన్ను సబ్స్క్రైబ్ అంటే శివగంగా టారో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళనే కాదు, చేసుకోని వాళ్ళైనా కూడా ఎవరైతే నా వీడియో చూస్తున్నారో నా వీడియో మీ ముందుకు వచ్చిందంటే ఇది మీదే అని అర్థం. 30 or 40% మీకు రిజనెట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు అని అర్థం. ఇది కా నార్మల్గా జనరల్ వీడియో మాత్రమే, పర్సనల్ వీడియో కాదు, పర్సనల్ రీడింగ్ కాదు. అర్థమైందన్నా? జనరల్ రీడింగ్ మాత్రమే. ఓకేనా? సరే, అమ్మవారి ఆశీస్సులు, ఆ శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? ఈరోజు కంటెంట్ ఏందో చెప్పుకుందాం. సోదెందుకులే అక్క అని చెప్పేసి అనద్దు, సరేనా? ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళు వింటారు కాబట్టి పదే పదే చెప్పడం తప్పితే నాకేమీ అట్లా కాదు ఊరికే చెప్పడం అనేది. సరే, కంటెంట్ అనేది చెప్పుకుందాం. కంటెంట్ చెప్తున్నా వినండి. విచిత్రం ఏమిటంటే తెలియని వారి పరిచయం, తెలిసిన వారి దూరం. అద్భుతం జరుగుతుందా? నేను నా ప్రేమ థర్డ్ పార్టీ. ఓకేనా? ఇది చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటో. ఓకేనా? ఓం నమ శివాయ. హర హర బోలా శివశంకర, హర హర బోలా శివశంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అర్ధనారీశ్వర. ఓం యూనివర్స్ గ్రాట్యూడ్, గ్రాట్యూడ్ యూనివర్స్, 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 గ్రాట్యూడ్ యూనివర్స్, గ్రాట్యూడ్ యూనివర్స్, గ్రాట్యూడ్, గ్రాట్యూడ్ యూనివర్స్, గ్రాట్యూడ్, గ్రాట్యూడ్. ఓకేనా? ఓకే, కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ నాకెంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, సరేనా? చెప్పా కదా కంటెంటు. సరే. ఓం నమ శివాయ. హర హర బోలా శివశంకర. ఓం పరమేశ్వర. కాశీ విశ్వనాథేశ్వర, నీలకంఠేశ్వర, అర్ధనాథేశ్వర, అఖిలాండేశ్వర, గంగణపతే నమ, విఘ్నేశ్వరాయ నమ. ఓం పరమశివాయ. మణికంఠేశ్వర. ఓం మహంకాళి. ముక్కోటి ఏక దేవతల ఆశీస్సులతోటి కార్డు, మా అమ్మవారి కార్డు, నేను నమ్ముకున్న ఎల్లమ్మ తల్లి కార్డు, ఆ శివయ్య కార్డు. హర హర బోలా శివశంకర, పరమేశ్వర. ఓకేనా? బాటమ్ ఆఫ్ ద డెక్ తీస్తా. అందరూ ఎలా ఉన్నారు? చాయ్ తాగిరా? టిఫిన్ చేసిర్రా? అన్నం తిన్నారా? ఏం చేసిర్రు?
ఓకే అండి, నేను చెప్పాను. విచిత్రం ఏమంటే తెలియని వారి పరిచయం, తెలిసిన వారి దూరం, అద్భుతం జరుగుతుందా, నేను నా ప్రేమ తన థర్డ్ పార్టీ. సూపర్ అండి, కంటెంట్ బాగుంది, కార్డ్స్ బాగున్నాయి, ఎక్సలెంట్. వావ్. అయితే వినండి ఇక, నేను మీ స్నేహ పటేల్, శివగంగా టారు, గుర్తుందనుకుంటా. ఏంది అక్క జ్యూస్లో చెప్తలే అనుకోకురి, కార్డ్స్ భలే వచ్చినాయి తెలుసా, మస్తు అనిపిస్తుంది కార్డులను చూస్తే, అసలు నాకు గమ్మత్తుంది. సరే, ఇగో విచిత్రం ఏంటంటే ఈ కార్డు ఇట్లా అచ్చుడే విచిత్రం, నాకు అట్లా అనిపిస్తుంది మరి. సరే, నిజంగా అండి, ఇందులో ఎవరెవరు కనిపిస్తున్నారు అంటే, ప్రతిరోజు చెప్తున్నా అనుకోవద్దు, పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి చేసుకోబోతున్న వాళ్ళు, లవ్ రిలేషన్లో ఉన్నవాళ్ళు, లాంగ్ రిలేషన్లో ఉన్నవాళ్ళు, ఇప్పుడు అంటే కొంతమంది అంటే దూరం అయ్యి విడాకుల వరకు వెళ్తున్నారు, విడాకులు తీసుకోబోతున్నారు. తీసుకొని ఎవరైతే రిలేషన్షిప్లో అంటే భర్తని వదిలేసి భార్య విడాకులు తీసుకొని మళ్ళీ ఇంకొకరితో రిలేషన్షిప్ ఉండాలి అనుకున్న వారికి ఈ మంత్లో కొంతమందికి విడాకులు జరగబోతున్నాయి. కొంతమందికి విడాకులైన తర్వాత మరొకరితోటి రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వబోతుంది. అంటే మొత్తానికి వీళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ 100% ఉంది. ఇది మనకు లవర్స్కి అనిపిస్తుంది, పెళ్ళైన వారికి కనిపిస్తుంది. ఇతర సమస్యల ద్వారా అంటే ఏదో ఒక సమస్య ద్వారా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వల్లనే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం అనేది వస్తుంది. ఏంటి అంటే ఇగో భార్యాభర్తలు ఒకరినొకరు దూరం అయిపోయి విడిగా ఉన్నప్పుడు భర్త వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, భార్య వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు. కలిసి ఉన్నా కూడా ఇంట్లో ఒరే కలిసి ఉంటూ మౌనంగా ఉంటూ చీటికి మాటికి చిరాకు పడుతూ సరిగ్గా మాట్లాడకుండా నువ్వు వద్దు అని నోటితో మాటలతో చెప్పకుండానే చేతలతో చేస్తూ వాళ్ళు కనిపిస్తున్నారు. అసలు నిజంగా చెప్పాలంటే మనసులో లేని ప్రేమ నటిస్తుండే వాళ్ళు కనిపిస్తున్నారు. ఇక నిజంగా చెప్పాలంటే ఎవరో కానీ ఈ పర్సన్ ఒక కొత్త వింత వ్యక్తి కనిపిస్తున్నారు. అబ్బా, ఎవరన్నా ఏమన్నా అనుకోరు, నిజంగా చెప్తున్నా. ఈ పర్సన్ గురించి చెప్పాలంటే మస్తు ఉంది, మరి నాకైతే మామూలుగా లేదు. ఒక వింత వ్యక్తి, విచిత్రం, ఇదే విచిత్రం. ఎందుకో తెలుసా, ఒకరిని ప్రేమించడం, ఒకరిని పెళ్లి చేసుకోవడం, మరొకరిని వదిలేయడం, పెళ్లి చేసుకున్న వారిని వదిలేయడం, వదిలేసిన వారిని పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసిన వారిని దూరం పెట్టుకోవడం, దూరం పెట్టిన వాళ్ళను పదే గొడవ పడడం, మళ్ళీ ఆ దూరం పెట్టిన వాళ్ళని దగ్గర కావడం, ఇవన్నిటి కోసం తన మన అనే భావనలకు దొంగ ప్రేమ చూపిస్తూ నటించడం, ఆ నటన అని తెలియక మన అనుకునే బంధాలు నమ్మి ఆ మనిషితో మాట్లాడడం, ఆ మనిషి వాళ్ళందరినీ నమ్మించి వాళ్ళు అనుకున్న గోల్ని వాళ్ళు రీచ్ కావడం, డబ్బు మీద వ్యామోహం, మనుషుల మీద లేని నమ్మకం. అర్థమవుతుందా? ఇతరులు చెప్పే అబద్ధాలకు ఉన్న విలువ, తన మనసుకు లేని ప్రశాంతత, ఒకరికి ఇచ్చే విలువ మరొకరికి ఇచ్చే ఏమంటారు, ఒకరికి ఇచ్చే విలువ మరొకరికి ఇచ్చే విలువ లేని తత్వం, విలువ లేని ప్రేమ, విలువ లేని సమయం, అతనికి మాత్రం ఆమెకి మాత్రం, ఆమె కావచ్చు అతను కావచ్చు, ఇద్దరికి వర్తిస్తుంది. విలువ లేని ఈ జంట అంటే సమాజంలో విలువలేని జంటగా మిగిలిన, ఏదో స్వార్థంతో కూడుకుని ఆ ప్రేమ అనే ఒక 2 అక్షరాలను అడ్డం పెట్టుకొని అవసరాలకు వాడుకునే ఈ
వదిలివేసి వెళ్ళిపోయిన వ్యక్తిని మరలా మరలా కలవడం, కలిసిన మరుక్షణం తన అవసరాలు తీర్చుకున్న తదనంతరం మళ్ళీ మారడం, మారి కూడా తన మన అనే బంధుత్వాలతో అబద్ధాలు చెప్పి అబద్ధాల పుట్టలో నిజాలను దాచుతూ నిజాన్ని తన మనసులో పెట్టుకుంటూ అసలు నిజమంటే ఏంటో తెలియని అబద్ధాల పుట్టలో బ్రతుకుతూ ఇంకొకరు చెప్పేటివన్నీ అబద్ధాలు, నేను చెప్పేది మాత్రమే నిజము అని తన అబద్ధాల పుట్టలో తనే నిజమని బ్రతికే ఒక మనిషి, అది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా కావచ్చు, కనిపిస్తున్నారు చెప్తున్నాను. కానీ ఎంతవరకు కరెక్ట్? నా దృష్టిలో ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఒక మనిషిని పెళ్ళి చేసుకున్నప్పుడు అన్నీ తానే అనుకొని నమ్మి వస్తుంది మీ భార్య, అన్నీ తానే అనుకొని నమ్మి వస్తాడు మీ భర్త. ఇలాంటి రిలేషన్షిప్ని కూడా మీరు అవసరాలకు వాడుకొని మూడు ముళ్ళ బంధానికి తేడా అనేది అసలు లేకుండా తాళి అనే బంధానికి ఎగతాళి చేస్తున్న మిమ్మల్ని ఇంప్రెస్గా తీసుకొని మీలాంటి వాళ్ళని ఇంప్రెస్గా తీసుకుంటే ఈ సమాజంలో చీడపురుగులు ఎన్నో ఉన్నాయి, మస్తు ఖరాబ్ అవుతున్నాయి. అసలు చీడపురుగుల కంటే మరీ విచిత్రంగా ఉన్న మీ జంటను చూస్తుంటే విచిత్రంగా ఉంది. అసలు ఇలాంటి వారు ఎక్కడైనా ఉంటారంటే నాకు తెలిసి ఎక్కడా ఉండరు, నిజంగా ఉండరు. ఏందబ్బా ఈ వింత మనిషి, నాకు అర్థం కావట్లేదు. ఏంది అసలు? డబ్బుకింత విలువిస్తారు, తను సంతోషంగా ఉంటారు, ఒకరిని పెళ్ళి చేసుకుంటారు, ఒకరిని ప్రేమిస్తారు. ఈగోయిస్ట్ పర్సన్. ఎందుకు ఇన్ని లక్షణాలు ఒక మనిషి దగ్గర ఉన్నాయి? సరే పెళ్ళి చేసుకున్నాడా, అదే మనతో ఉంటారా? ఉండరు. మరొకరిని ప్రేమిస్తున్నారు, సరే ప్రేమించిన వాళ్ళని ఏం చేస్తుర్రు? మళ్ళా పెళ్ళి చేసుకుంటుర్రు. మరి పెళ్ళి చేసుకున్న దాంతో చక్కగా ఉంటుర్రా? ఈగోయిస్ట్ పర్సన్. ఒక మాట అంటే పడని వ్యక్తి, నేనే ఒక రాజు, నేనే ఒక మంత్రి, నేనే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తా, నేనే ఏకపతివ్రతుడిని, నేనంటూ అసలు నిజంగా న్యాయానికి అర్థం నేనే, ధర్మానికి అర్థం నేనే, ఒక మంచి సింహాన్ని, అసలు ఆ సింహానికి సింబల్గా ఏదైనా ఉందంటే అది నేనే అని విజృంభించుకుంటూ చెప్పుకునే ఆ వాక్యాలలో అసలు అబద్ధాల పుట్ట అనేది ఉంది అనేది తన నోట్లో నుంచి వచ్చే, తన మనసులో నుంచి వచ్చే అవసరాన్ని బట్టే మారే ఊసర వెళ్ళి తత్వం ఉన్న ఈ మనిషితో ఎలా బ్రతుకుతున్నారండి మీరు? అసలు ఎలా అండి? ఈ కోపిస్తు మనుషులు అప్పుడే కోపం చూపిస్తారు, అప్పుడే ప్రేమ చూపిస్తారు, అప్పుడే దుఃఖిస్తారు, అప్పుడే నటిస్తారు, అప్పుడు అందరిలో ఉంటారు, అప్పుడే ఒంటరిగా ఉంటారు, అప్పుడే అసలు నిజంగా ఎవరితో సంబంధం లేదు, మీరు మాత్రమే ముఖ్యము అని అంటారు. ఇన్ని లక్షణాలు ఉన్న ఈ ఉసరవెల్లితో ఎలా అండి జీవించేది? అందుకే కదా ఒకటి ప్రేమించి వదిలేసి వెళ్ళిపోయింది, మరొకటి పెళ్లి చేసుకుంది, అది వెళ్ళిపోయింది, మళ్ళీ ఒకదాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అది కాస్త వెళ్ళిపోయింది, మళ్ళీ దీంతో వెధవ తొక్కలో రిలేషన్స్, ఒకటి లవర్ అట, ఒకటి ఇద్దరు పిల్లలట, ముగ్గురు పిల్లలట, ఇంకా ఇద్దరు ముగ్గురు లవర్లట. ఏంది జీవితం? అసలు కరెక్టేనా ఇది? నాకు నాట్ బ్యాడ్, నాకు నచ్చలేదు. మీకెవరికైనా నచ్చిందా? కామెంట్లో పెట్టండి, వింటా ఎంతవరకు ఎవరికి నచ్చుతుందో. ఈ అదుపు లేని ప్రేమ అనేది ఉంది, ఎంతమంది మీద ఉంటుంది చెప్పుండ్రి. స్నేహం అనే పేరు మీద ప్రేయసితో ప్రేమ, స్నేహం అనే ఒక ఉచ్చు బిగించి ఒకరితో ప్రేమ, ఆ ప్రేమలో సంతోషం, డబ్బు అనే దాని మీద విపరీతమైన ప్రేమ, ఆ డబ్బు అనే దాని మీద నిజమైన ప్రేమ, జెన్యూన్ లవ్. డబ్బు అంటే జెన్యూన్ లవ్. డబ్బుని ఇష్టపడ్డంతగా ఇంకెవరిని ఇష్టపడట్లేదు. ఒకరిని పెళ్లి చేసుకోవడం, ఒకరిని వదిలేయడం, వదిలేసిన తర్వాత మళ్ళీ ఒకరిని వేసుకోవడం, మళ్ళీ వదిలేయడం. ద ఎంపరర్ ఈగోయిస్ట్ పర్సన్. ఓకేనా?
థర్డ్ పార్టీ ఖచ్చితంగా ఉంది. ఇక ఈ పర్సన్ గురించి ఆలోచిస్తే ఎంతో మందితో ప్రేమిన్నట్టు చెప్తారు. ఒక మనిషితో మాట్లాడుతూ మరొకరి దగ్గర లోతులు గుంజే తత్వం ఎక్కువగా ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఉంది. గుడ్డిగా నమ్ముతున్నారు, గుడ్డిగా పోతున్నారు. నిజంగా ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు. ఎందుకండి ఇలా? ఎందుకు ప్రేమను కూడా ఇలా ఏంటి టిష్యూ పేపర్ లాగా ఎందుకు వాడుకుంటున్నారు? మగవాళ్ళంటే అంత అలుసా, ఆడదంటే అంత అలుసా? మగవాళ్ళన్నా ఆడవాళ్ళన్నా అంత అలుసా? ఇద్దరికి చెప్తున్నా, ప్రేమించుకున్న వాళ్ళకి చెప్తున్నా, స్నేహం చేస్తూ ప్రేమించుకునే వాళ్ళకి చెప్తున్నా. అసలు స్నేహం చేస్తూ కూడా ప్రేమ అని అసలు స్నేహం చేసి చేసి ఒకరికి పెళ్ళాం అయిపోయిన తర్వాత కూడా మరొకరితోటి మళ్ళీ ఆ స్నేహం అనే బంధానికి లవ్ అనే రిలేషన్షిప్ పెట్టి మరొకరితో రిలేషన్షిప్ పెట్టుకోవడానికి ఒక ఆడదానికైనా ఒక మగాడికైనా కొంచెం కామన్ సెన్స్ అనేది లేదా? అసలు మీకు ప్రేమ అంటే తెలుసా? ప్రేమ అంటే ఏందండి చెప్పండి? నిజంగా ప్రేమించిన వాళ్ళకు ప్రేమ గురించి తెలుస్తుంది. నిజంగా జెన్యున్గా హానెస్ట్గా ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కామెంట్లో పెట్టండి, ఓకేనా? డెత్ కార్డ్ అంటే ఎవరినైతే ఇప్పుడు చెప్పాను కదా ఇంతకుముందే, ఒకరిని పెళ్లి చేశాడు, ఒకరిని వదిలేశాడు, మరొకరిని వేసుకున్నాడు, స్నేహితురాల్ని, స్నేహం అనే పేరుతోటి, లవ్ అనే ఎఫైర్ తోటి పెళ్ళైన తర్వాత కూడా తొక్కకూర అని తొక్కలో రిలేషన్స్ పెట్టుకుంటూ అందరితో ఉంటూ నేనే సంసారిని, నేనే సత్యపుసను, నాలాంటి వాళ్ళు ఇంకెవరు లేరు అని చెప్పుకున్న ఒక ఆడది, ఒక మగాడు. ఆడదానికి కామన్ సెన్స్ లేదు. మరి పరాయి స్త్రీ భర్తతో నేను ఎలా మాట్లాడాలి అనే కామన్ సెన్స్ లేని ఒక ఆడది, పరాయి మగాడితో ఎలా మాట్లాడాలి అని చెప్పేసి కామన్ సెన్స్ లేని ఒక ఆడది, పరాయి స్త్రీతో ఎలా మాట్లాడాలి అని అనుకునే కామన్ సెన్స్ లేని ఒక మగాడు. వీరిద్దరికి ఇంకా రీయూనియన్, ఈ తెక్కల రీయూనియన్ కోసము ఈరోజు నేను వీడియో తీయాల్సిన అవసరం వచ్చిందా? భగవంతా, కర్మ కర్మ. ఇంకా దీనికోసం జస్టిస్, వీళ్ళకి న్యాయంగా అన్నట్ట. ఏం న్యాయం? ఏం న్యాయం చెప్పుర్రి? ఒకదాన్ని విడిచిపెట్టి ఇంకోదాన్ని ప్రేమించడానికి ఇగో చూసినావా, విడిచిపెట్టిండు, అయిపోయింది, వదిలి వెళ్ళిపోతుండు, థర్డ్ పార్టీ దగ్గరికి పోతుండు, థర్డ్ పార్టీతో రీయూనియన్ ఉంది, ఇంకెవరితో ప్రపోజల్ చేస్తుంది, దాని ప్రపోజల్ కూడా తీసుకుంటారు, మళ్ళీ నేను తీసుకోలేను అంటారు. ఆ ప్రపోజల్కి కూడా ఇది కరెక్ట్ టైం కాదు అని ఇప్పుడు తీసుకోకపోవడము. చెప్పండి, ఒకటి ఇస్తుంది, ఎవరితో ఇస్తుంది, ఏమన్నా అనుకోరు. ఎవరితో అంటున్నాను తప్పుగా అనుకోవద్దు, నాకు ఆడవాళ్ళ మీద కూడా ఈ మధ్య కోపం వస్తుంది. దోస్తు అనుకుంటా లవ్ అనే ఒక సంబంధం పెట్టుకొని భర్త ఉండగా పరాయి మగాడితో సంబంధం పెట్టుకున్న వాళ్ళకే వర్తిస్తుంది, అందరికీ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. పరాయి ఆడవాళ్ళతో పెట్టుకున్న మగవారికి వర్తిస్తుంది. ఇక్కడ ప్రపోజ్ చేస్తుంటే ఇంతకుముందే చెప్పావా ఒకరిని మోసం చేసి అంటే వదిలి వెళ్ళిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నారని, ఆ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్న దాన్ని ఎప్పుడు లైఫ్లోకి తీసుకొచ్చుకుందామా అని ఆలోచిస్తుండు ఈ వింత పర్సన్. అందుకే కావచ్చు తెలియని వారి పరిచయం. ఈ తెలియని వారి పరిచయాన్ని పెళ్ళి అనే ఒక బంధం ముడితో, పెళ్ళి అని ఒక 2 అక్షరాలు, ప్రేమ అనే ఒక 2 అక్షరాలతోటి పెళ్ళి టైం కలిసి రాకున్నా, టైం లేని సందర్భాలలో పెళ్ళి అనే ఒక అవకాశం పెట్టుకొని వాళ్ళ అవసరాలకు తాళి అనే ఒక బంధాన్ని విలువ లేకుండా పెళ్ళి చేసుకోవడం జరిగింది. మళ్ళీ ప్రపోజల్స్, ఎంతమందికి ప్రపోజల్స్ అండి? ఎంతమంది కలిసి ఉంటారు? మళ్ళీ ప్రపోజల్స్, ఇంకా ప్రపోజల్ చేసి మళ్ళీ ఇంకొకరికి ప్రపోజల్ చేయాలని వెయిటింగ్, మరి వెయిటింగ్, మళ్ళీ ఇంకొకరితో పెళ్ళి. చూడండి, మీరు నమ్మరు కదా, నేను చెప్పాను 2 సార్లు పెళ్ళి అని. నేను మళ్ళీ మీకు కార్డ్స్ రివీల్ చేసి చూపిస్తా. ఇగో మళ్ళీ ఒకరికి ప్రేమ చూపించడం, మళ్ళీ ఇంకొకరితో పెళ్ళి, మళ్ళీ ఇంకొకరితోటి గొడవలు, పెళ్ళైన తర్వాత మళ్ళీ గొడవలు, మళ్ళీ ఇంకొకరితోటి పెళ్ళైన తర్వాత గొడవలు అయినాయి కదా, గొడవలు అయిన తర్వాత మళ్ళీ ఇంకొక స్త్రీకి ప్రపోజల్.
ఎందుకండి చూపిస్తా, పెళ్లి కార్డ్సే మీకు 2 చూపిస్తా. అవి చూడండి, నేను అబద్ధం ఆడను. ఇగో ప్రతి ఒక్క కార్డు మీకు చూపిస్తాను, చూపించి చెప్తా ఇప్పటి నుంచి. ఇగో ఇగో సన్ కార్డు. ఎందుకు చెప్పాలనా, ఎప్పుడు వీళ్ళు సంతోషంగానే ఉంటారు, ఎందుకంటే ఎదుటి వారిని మోసం చేయడము వీళ్ళ నైజం కదా. చిత్ర విచిత్రం ఏమిటంటే ఇదే మరి. తెలియని వారి పరిచయంలో సంతోషంగా ఉన్నారు. ఓకేనా, తెలియని వారి పరిచయంలో సంతోషంగా ఉన్నారు. తెలిసిన వారి దూరంలో ప్రేమలో ఉన్నారు. తెలియని వారి పరిచయంలో సంతోషంగా ఉన్నారు, ప్రేమలో ఉన్నారు. తెలిసిన వారి దూరంలో బాధగా ఉన్నారు. అది నటిస్తున్నారు, కేవలం నటన మాత్రమే. డబ్బు సంపాదించాలనే ఆనందం ఎక్కువగా ఉంది. ఇగో మ్యారేజ్ కార్డ్. ఇగో ఇది మ్యారేజ్ కార్డ్. ఇగో ఇది ఈగోయిస్ట్ పర్సన్. చూపిస్తా, ఈగోయిస్ట్ పర్సన్. సన్ కార్డ్, ఈగోయిస్ట్ పర్సన్, ప్రేమ, డబ్బు సంపాదించడం. ఇగో పెళ్లి కార్డు, పెళ్ళని మళ్ళా ప్రపోజల్, పొంగిపొరలి ప్రేమ, గొడవలు, మళ్ళీ పెళ్ళి. ఇగో పెళ్ళి చూడుర్రి. ఇగో పెళ్ళి ప్రపోజల్స్. ఇగో పెళ్ళి ప్రపోజల్స్. ఇగో మళ్ళా ఓలకు ప్రపోజల్ చేయాలని ఒక ఆలోచన. ఇగో ఈ పెళ్ళి తర్వాత మళ్ళీ ప్రపోజల్ చేయాలని ఒక ఆలోచన. చూసుకోర్రి, ఇగో మళ్ళీ ప్రపోజల్. ఇగో ఆలోచన విజయవంతమైంది. ఈ ఆలోచన విజయవంతమైంది. మళ్ళీ ప్రపోజల్. ఓకేనా, కానీ కరెక్ట్ టైం కాదు కాబట్టి పెళ్లి చేసుకున్నారు. ఇది పెళ్లి కార్డు. కరెక్ట్ టైం కాదు కానీ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోయారు కాబట్టి బాధగా కూర్చున్నారు. అయినా కానీ ఎవరో మళ్ళీ ప్రపోజ్ చేస్తున్నారు. ఆ ప్రపోజల్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడు. ఇగో ఒకరిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. థర్డ్ పార్టీ ఉన్నారు. న్యాయం కోసం జస్టిస్ కోరుకుంటున్నారు. ఏం కావాలి, మళ్ళా కావాలి, థర్డ్ పార్టీ కావాలి, పెళ్ళాం కావాలి, అట్లా. ఇగో డెత్ కార్డు. రీయూనియన్ ఉంది అంటే మూవ్ ఆన్ అయిపోయాడు కదా, వెళ్ళిపోయినట్టు ఉండొచ్చు కదా. ఇగో మళ్ళీ రీయూనియన్. చూడు రీయూనియన్ కార్డులు కూడా 2 వచ్చినాయి, చూపిస్తా. ఇగో వెళ్ళిపోయిండబ్బా, వెళ్ళిపోయిర్రు. ఆమె కావచ్చు, అతను కావచ్చు, వెళ్ళిపోయింది. మళ్ళీ డెత్ కాదు, మళ్ళీ రీయూనియన్. ఇగో మళ్ళీ రీయూనియన్. చూడు, ఇగో పెళ్లి కార్డులు 2 వచ్చినాయి, చూపిస్తా. పెళ్లి కార్డులు 2 మళ్ళీ చూపిస్తా నేను. ఇదే విచిత్రం. ఇగో మీకు 2 కార్డులు దగ్గరగా చూపిస్తా. ఇగో ఇది పెళ్ళి, ఇగో ఇది పెళ్ళి. ఇవి 2 మ్యారేజే. ఇది రీయూనియన్. ఇగో ఇది రీయూనియన్ అంటే థర్డ్ పార్టీతో ఉంది, ఇంకో రిలేషన్ ఉంది, స్నేహితులతో ఉంది, అందరితో ఎవరు పడితే వాళ్ళతో. ప్రేమ అనే 2 అక్షరాలు, పెళ్ళి అనే 2 అక్షరాలు, తాళి అనే బంధంతో ఇలా ఏమంటారు, ఎగతాళి చేసి ఇగో మూవ్ ఆన్ అయిపోవడం. చూసుకోరి, ఇక్కడ మూవ్ ఆన్ అయిపోయాడు, ఇక్కడ బాధపడుతున్నారు. అంటే మళ్ళీ వేరే వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు. ప్రపోజల్ కార్డ్స్ కూడా చూపిస్తా. ఇగో మళ్ళీ గొడవలు, అంటే కొంచెం ప్రేమతో గొడవ ఇది. ఇగో మళ్ళీ గొడవలు, చెప్పాను కదా, పెళ్లి తర్వాత గొడవలు. మళ్ళీ ప్రేమ ఉంది. ఇగో ఎంత డబ్బున్నప్పటికీ సంతోషం అనేది లేదు, ఎందుకంటే నటన కదా, ప్రేమ కదా, అందుకే. ఇగో ప్రేమ, పొంగి పొరలే ప్రేమ. ద ఎంపరర్, ఈగోయిస్ట్ పర్సన్. ఇగో ఇవన్నీ కలిపితే వీళ్ళకి సంతోషం, పైశాచిక ఆనందం. జస్టిస్, ఇగో జడ్జిమెంట్ అంటే వీళ్ళకు ఇవన్నిటికీ ఇది జడ్జిమెంట్ కావాలని అడుగుతున్నారు. చెప్పాను కదా. ఇగో ప్రపోజల్ కార్డు, మళ్ళీ ప్రపోజల్ కార్డులు కూడా 2 ఉన్నాయి. ఇగో ఇది ప్రపోజల్, ఇది కూడా ప్రపోజలే, చాలా ప్రేమ ఉన్న వాళ్ళది. ఇగో ఇదేమో స్నేహం అనే పేరుతోటి పెండ్లాం సాటుకు
మొగన్ సాటుకు ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రపోజల్ చేసుకోవడము. అయ్యో ఒక నిమిషం కింద పడ్డది. ఇది భార్యాభర్తలు ప్రపోజల్ చేసుకున్నది. ఇంకెవతో నడమంతరగా వచ్చినది ప్రపోజల్ చేస్తుంది. ఎవడో ప్రేమ పెళ్ళి. మళ్ళీ ఇగో డబ్బున్నా కానీ ఇన్ని నాటకాలు ఆడినాక ఎందుకు అని ఒక బాధ. మళ్ళీ పెళ్ళి, మళ్ళీ రీయూనియన్, మళ్ళీ గొడవలు, మూవ్ ఆన్ అయిపోవడం, సన్ కార్డ్, హ్యాపీనెస్, ప్రేమ, గొడవలు, ప్రేమ, ఎంప్రర్, జడ్జిమెంట్, ప్రపోజ్, మళ్ళీ ప్రేమ, విలఫైన్ వాచ్, కరెక్ట్ టైం కాదు అని వీళ్ళు దూరంగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తానికైతే థర్డ్ పార్టీకి రిలేషన్షిప్లో ఉండాలని అనుకుంటున్నారు. ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది చూడండి. బాటమ్ ఆఫ్ ద డెక్ మీకు అప్పుడే చూపించిన ఇదే వచ్చింది. థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అంటే ఇద్దరు తన లైఫ్లో ఉన్నారు. ఎందరో ఉన్నారు, ఇద్దరికి విలువిస్తున్నారు. హ్యాపీ లైఫ్ కోరుకుంటున్నారు. ఇగో జస్టిస్ ఇంట్లో కూడా న్యాయమే కావన్నట. గిన్ని కార్డులు ఉన్నాయి, గిని కథ. మరి ఇదంతా చెప్పింది నిజమా అబద్ధమా మళ్ళా చూస్తా. ఏంజల్ కార్డ్స్ అడగాం. యూనివర్స్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్, యూనివర్స్. అవలు అక్కలు చెల్లెళ్ళు దయచేసి ఒకరిని ఒకరు మోసాలు చేసుకోకండి అనవసరంగా. అబండెన్స్. ఓకే, మీరు మిమ్మల్ని మీరే గట్టిగా ఉండాలని అర్థం. ఓకేనా. ద ఇంప్రూవ్మెంట్ హెల్త్. ఎవరికో ఆరోగ్యం బాగాలేనట్టుంది నిజంగానే. మరి ఇంతగానం పార్టీలు మారుస్తూ అబద్ధాలు చెప్తే ఎవరికి బాగా రొమాన్స్ అట. నిజంగా అతను ఎవరో మంచి రొమాంటిక్ పర్సన్ ఉన్నట్టున్నారు, ఆడవారు కానీ మగవారు కానీ. అందుకే రొమాన్స్ అని వచ్చింది. అందుకోసమే అన్ని రిలేషన్షిప్లు ఉన్నాయి. నాట్ ద రైట్ టైం చెప్పాను కదా, విలఫైన్ వాచ్. ఇప్పుడు రైట్ టైం కాదు అని అట్లా వచ్చింది. ఇట్స్ ట్రూ టు యూ అంటే నిన్ను నేను ఇష్టపడుతున్నాను అని చెప్తున్నారు. ఇంకా మళ్ళా బిగ్ హ్యాపీ ఏమంటారు, బిగ్ హ్యాపీ. ఇప్పుడు తను సంతోషంగా ఉన్నారంట. ఎందుకు ఇంతమందిని కలిసినాక సంతోషం ఉండకపోతే ఎట్లుంటారు మరి? సంథింగ్ ఈజ్ బెటర్, సంథింగ్ ఈజ్ బెటర్ అట. నిజమే. ఇస్ ఇంప్రూవ్మెంట్ హెల్త్. ఇస్ ట్రూ అంటే ఇవన్నీ నిజాలే. కాంప్రమైజ్ అంటే థర్డ్ పార్టీని ఇంకో దాన్ని వదిలేసి ఇంకో దాని దగ్గరకు పోయి ఇద్దరు ముగ్గురు దగ్గర తిరగచ్చి, లేకపోతే ఆడవాళ్ళు అయితే తిరిగేస్తారు, మగాళ్ళైనా తిరుగుతారు, ఆడదైనా తిరుగుతుంది, మొగడైనా తిరుగుతారు. ప్రేమకు పెళ్ళికి అసలు దేనికి సంబంధం లేకుండా జీవితాలు మొత్తం ఇట్లా చేసేస్తారు. మీరు ఎందుకు చేస్తారు నాకు అర్థమవుతలేదు. కనీసం మీకంటూ ఒకటి కాంప్రమైజ్ అనేది వచ్చింది, మీకంటూ ఒకటి ఏడ్చింది. యువర్ రెడీ అట. కాంప్రమైజ్ కట్ట రెడీ ఉండరు. ఆ థర్డ్ పార్టీ వస్తాడేమో, మిమ్మల్ని దొరకపోతాడో, మరేం చేస్తారో రెడీగా ఉండరు. దయచేసి మీ అందరికైతే ఫైనల్గా ఒక మాట చెప్తున్నా, వినండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. ఈరోజు వచ్చిన కంటెంట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్క అక్షరం కూడా మిస్ కాకుండా వినండి. కానీ ఎవరైతే ఇన్ని నాటకాలుగా ప్రేమ అనే ఒక అబద్ధపు దాన్ని పెట్టుకొని అవసరాలు తీర్చుకుంటూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇంతకు ఆ శివయ్య ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులతో ఖచ్చితంగా అనుభవించే రోజు అనేది వస్తుంది. ఈ అనుభవం అనేది వాళ్ళకు నిజంగా చెప్తున్న చేదులాగా మిగులుతుందా, ప్రేమలాగా మిగులుతుందా? ఇన్ని నాటకాలు ఆడుతున్న నటన సామ్రాజ్యాన్ని తన చుట్టూ ప్రపంచంలో చుట్టుకున్న ఒక నటన సామ్రాజ్యంలో జీవిస్తున్న ఆడవారే కావచ్చు, మగవారే కావచ్చు, ఈ సమాజంలో చీడ పురుగుల్లాగా ఉన్నవారిని ఆ శివయ్య అమ్మవారు ఎలా దీవిస్తారో అది వాళ్ళకే తెలుసు. ఆ దేవుళ్ళకే నేను వదిలేస్తున్నా. ఆ యూనివర్స్కి ఆ గ్రాటిట్యూడ్ ఆ యూనివర్స్కి వదిలేస్తున్నాను. నేను గాడ్కి వదిలేస్తున్నాను. నేను నమ్ముకున్న అమ్మవారి తల్లికి వదిలేస్తున్నాను. అంతా నేను నమ్ముకున్న అమ్మవారి తల్లి ఆ శివయ్య చూసుకోవాలి. కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో అద్భుతం అనేది జరగాలి. ఇది మొత్తం మీదుగా
తను ఆమె కావచ్చు, అతను కావచ్చు, ఇద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా మారి వాళ్ళ లైఫ్ ఏందో తెలుసుకొని మారి ఒకరినొకరు తెలుసుకొని మంచిగా ఆ దేవుడు వాళ్ళకు బుద్ధి చెప్పాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని నేను వేడుకుంటున్నాను. మీ అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.